హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మనకైతే లేటెస్ట్గా అండ్ మనకి 25th కిచ్చా సుదీప్ గారికి మ్యాక్స్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇంకా ఆ మూవీ మనకి 27th ఇండియన్ థియేటర్స్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ రివ్యూని అయితే వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో కొత్త యూజర్స్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అని మన ఛానల్ కుక్ అండ్ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ మెయిన్లీ గేమ్ చేంజర్స్ సంబంధించి ప్రతి అప్డేట్ అండ్ టికెట్ రిలీజ్ డేట్ అప్డేట్స్ సహా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంప్లీట్లీ మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అనేది ఓకే భయ్య, చాలా అంటే చాలా బాగుంది. ఆన్ స్క్రీన్స్ మీద ప్రజెంట్ రిలీజ్ చేసినట్టు మూవీస్లో ఏ మూవీ చూడొచ్చు అంటే మ్యాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ పుష్ప ఇంకా ఇండియన్ స్క్రీన్స్ మీద రోల్ చేస్తుంది, బట్ దాన్ని స్కిప్ చేసేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ చూసేసారు. కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఏదైతే మనకి వెన్నెల కిషోర్ గారు మూవీ రిలీజ్ అయింది, ఇంకా మ్యాక్స్ కానివ్వండి, ఈ రెండు మూవీస్లో కంపేర్ చేసుకున్నట్లయితే మ్యాక్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా స్టోరీ లైన్ వైజ్ చూసుకున్నట్లయితే మెయిన్లీ అంటే స్పాయిలర్స్ లేకుండా జస్ట్ మెయిన్ స్టోరీ లైన్ చెప్పినట్లయితే మనోడు ట్రాన్స్ఫర్ అవుతా ఒక ఏరియాకి అయితే సీఐకి అయితే రావడానికి జరిగింది పోలీస్ ఆఫీసర్గా. సో మనోడికి ఒక కేసు అయితే వస్తుంది. దానిలో మనోడు లేడీస్ మీద అబ్యూస్ చేశాడని చెప్పి ఇద్దరిని తీసుకొచ్చి జైల్లో పెడతాడు. వాళ్ళు అనుకోకుండా చనిపోతారు. ఇంకా ఆ కేసు మన వాళ్ళ మీదకి రావడం, ఇంకా వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనే దాని మీద అయితే మూవీ స్టోరీ అయితే బేస్ ఉంటుంది. అండ్ ప్రతి పాయింట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకున్నారు. ప్రతి సీన్ అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో పోతుంది. మనకి కన్నడ మూవీ కాబట్టి ఇది సాంగ్స్ అంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇందులో కూడా అయితే కొంచెం డబ్ చేసినట్టే కనిపించేసింది సాంగ్ అనేది. సో ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే మూవీలో అయితే మనకి బాగా నచ్చింది ఏంటంటే భయ్య, కిచ్చర్ దుక్కరి న్యాచురల్ యాక్టింగ్. అంటే యాక్షన్ పార్ట్లో కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక అడ్వెంచర్ పార్ట్లో కానివ్వండి, కిచ్చర్ సుదీప్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇంకా టైటిల్కి తగ్గట్టు తన లుక్స్ వైజ్ కానివ్వండి, ఇంకా యొక్క కంప్లీట్ మూవీ థీమ్ అట్మాస్ఫియర్ కానివ్వండి, స్టోరీ సెలెక్షన్ కూడా చాలా అంటే చాలా ఉంది. అండ్ ఇంకా కంప్లైంట్ నేను చెప్పేదల్లా ఒకటే, మూవీ అనేది వర్తబుల్ వాచ్ టు ఇండియన్ స్క్రీన్స్ అని చెప్తాను. సో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంత బాగా అట్రాక్ట్ అవ్వరేమో కానీ మూవీకి అయితే మాస్ ఆడియన్స్ కానివ్వండి, ఏదైతే మన యూత్ ఉంటారో సో వాళ్ళైతే బాగా అట్రాక్ట్ అవుతారు మూవీకి అనేది. ఎందుకంటే మూవీలో ఎలిమెంట్స్ అనేవి చాలా అట్రాక్టివ్గానే ఉన్నాయి. సో నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగుందనిపించింది, మూవీలో అండ్ సీన్స్ బాగుందనిపించింది. కొన్ని ఎలిమెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగా తీశారనిపించింది. సో మూవీ అనేది వర్త్ వాచబుల్ టు ఇండియన్ స్క్రీన్స్ అని చెప్తే నేను 10కి అయితే 8.5 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే దీంట్లో కొన్ని సాంగ్స్ కానివ్వండి, మనకి ప్రీవియస్లీ విక్రాంత్ రావు కూడా రానా రకమ్మ సాంగ్ అయితే చాలా బాగా హిట్ అయింది. బట్ అట్లాంటి సాంగ్స్ అనేది ఇందులో నాకైతే ఏమనిపించలేదు. సో ఇందులో కూడా మంచి మంచి సాంగ్స్ ఏదైనా పెట్టినా ఇంకా ప్లస్ పాయింట్ అయ్యేదేమో. సో ఫర్దర్ అప్గ్రేడ్ దానికోసం అయితే కొంచెం తగ్గింది. 10కి 8.5 రేటింగ్ అయితే మన ఛానల్ నుంచి అయితే నేనైతే ఇస్తాను. సో మీరు మూవీ చూసారా, మీరేమన్నా రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే రిజిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్.